వాడు బ్రాహ్మణుడే, ఢిల్లీ అమిత్ షా పక్కకే ఉంటాడు. సో అమిత్ షా తోటి వీడు అప్రూవల్ తీసుకుంటాడు, ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు లీగల్గా ఏమి నాకు ప్రొటెక్షన్ చేయమని. జిన్నజీఆర్ గదే చేస్తాడు. పోయి ఆడికి పోయి ఎందుకు నా రాజకీయ నాయకులు అయితేనేమో సూట్ కేసులలో పైసలు తీసుకొని పోయి ఇచ్చేసి వస్తారు. వాని వాటా వానికి ఇస్తే వాడు వీడు కేసులు వేయడు, సిబిఐ ఈడీలు. ఓకే, ఇది స్వామీజీలకి ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ నల్లదనం తెల్లదనం చేస్తారు. అట్లనే మేము ఏదన్నా ఇది చేస్తే మమ్మల్ని కాపాడు. ఓకే, సింపుల్. సో అయితే ఆ క్రమంలో ఏది వాడు అంటాడు, ఆర్ఎస్ వాడు ఏమంటాడు, వాడు నేను ఈ ఇప్పుడు ఈవెన్ దశావతారాలు అంటారు కదా, దశావతారాలు ఏంది, ఈ బ్రాహ్మణ ఐడియాలజీని కంప్లీట్గా తూచా తప్పకుండా పాటించిన వాడు రాముడు. అందుకని ఆర్యులకు దేవుడు అయ్యాడు. దేవుడు ఒక రాజు, ఒక ఇక్ష్వాకు వంశానికి చెందిన ఒక రాజు. ఇండస్ నదికి ఆవలి వైపున ఇలా తక్షశిల అంటున్నది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతంలో చిన్న రాజ్యానికి ఆర్యులు అక్కడే ఉండేవారు.